తనను బాగా ఇబ్బంది పెడుతున్న మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళొచ్చింది సమంత. ఆ తర్వాత సినిమా షూటింగ్లో బిజీ అవుతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ మాత్రమే ఉంది. అలాగే ఇటీవల తన పుట్టినరోజున నిర్మాతగా ఓ సినిమాను కూడా అనౌన్స్ చేసింది. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది అందాల తార. ఇటీవల రిలీజ్ అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించడంతో తెగ ఖుషి అవుతుంది సమంత. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ టాప్ ర్యాంకర్కు అభినందనలు తెలిపింది ముద్దుగుమ్మ. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో డైహార్డ్ ఫ్యాన్స్తో దిగిన ఫోటోను షేర్ చేసింది సమంత. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన అభిమానిని గుర్తు చేసుకొని మరీ అభినందించిన ఈ అందాల తారపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. కాగా ఇటీవల సమంత మార్ఫింగ్ బారిన పడింది. దీనిని నిజమనుకొని చాలామంది సామ్ను ట్రోలింగ్ చేశారు. తీరా అది ఓ నెటిజన్ చేసిన చిల్లర పని అని తెలిసింది. కాగా ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించింది సమంత. అలాగే పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక వరుణ్ ధావన్తో సమంత నటించిన హానీ బాని వెబ్ సిరీస్ కూడా రిలీజ్కు సిద్ధంగా ఉంది.